వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు లావు చాలా ఎక్కువగా ఉన్నారా? బరువు తగ్గాలని చెప్పేసి ట్రై చేస్తున్నారా? అలా అయితే ఈరోజు నేను చెప్పబోయే రెమెడీ ఈరోజు మేకింగ్ చేసి చూపిస్తాను. షూర్‌గా మీరే అయితే ఇది ఇంట్లో ట్రై చేసి రెగ్యులర్‌గా తీసుకోండి. ఈజీగా వెయిట్ లాస్ అవుతారు అని చెప్పేసి అంటున్నారు. దాంతో పాటు డైట్ కూడా చెప్తా అంటున్నారు. హోమియో ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజు గారు. సో, ఈ మేకింగ్ ఏంటి? ఇందులో మనం ఎలాంటి ఇంగ్రీడియెంట్స్ వాడుతున్నాం? ఈ హోమ్ రెమెడీ మనం వెయిట్ లాస్ అవ్వడానికి ఎలా పనిచేస్తుంది? ఈ విషయాలను సార్ ద్వారా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇదొక అద్భుతమైన హోమ్ రెమెడీ అని జెప్పేసి చెప్తున్నారు. సో, అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఎలా తీసుకుంటే వెయిట్ లాస్ అవుతారు? మీరన్నారు గదా! ఇప్పుడే యెస్. ఎలా వెయిట్ లాస్ ఈజీగా అవ్వచ్చు అనేసి. యెస్ సార్. సో, దానికోసం వెరీ ఇంపార్టెంట్ హోమ్ రెమెడీ ఇవాళ మనం ప్రిపేర్ చేయబోతున్నాం. ఓకే సార్. సో, దానికి మనకు ఏమేమి ఇంగ్రీడియెంట్స్ కావాలంటే ఒకటి జీలకర్ర, ఓకే సార్. ఇంకోటి సోంపు ఓకే. అండ్ మిరియాలు. ఓకే సార్. మన ఇంట్లో దొరికేటివే ఇవన్నీ 3. ఇవన్నీ మన ఇంట్లో ఉంటాయి. యెస్. కానీ మనం ఎప్పుడు గమనించము. యెస్ సార్. రెగ్యులర్‌లీ మన ఫుడ్‌లో గూడా వాడతాం. దేనికోసం? టేస్ట్ కోసం, యెస్. ఫ్లేవర్ కోసం. కానీ దీంట్లో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ గురించి మనకు తెలవదు. యెస్ సార్. సో, ఒకసారి అది డిస్కస్ చేసుకుందాం. ఓకే సార్. ఫస్ట్ మనం జీలకర్ర ఎందుకు తీసుకుంటున్నామంటే ఇది డైజెషన్‌లో ఎయిడ్ చేస్తదనమాట. ఓకే సార్. మన బాడీ మెటబాలిజం ఏదైతే ఉంటది అది పెంచుతది. ఓకే. దాని తర్వాత సొంపు ఎందుకు తీసుకుంటున్నామంటే సొంపు మీరు గమనించండి. ఇప్పుడు మనం హోటల్స్‌కెళ్తే మనకు తిన్న తర్వాత సొంపు ఇస్తారు. యెస్ సార్. కరెక్ట్. ఎందుకు ఇస్తారు? ఎందుకంటే ఇది డైజెషన్‌లో హెల్ప్ చేస్తది. ఓకే. ఇంకోటి ఏం చేస్తదంటే సొంపు మనం ఎప్పుడైతే సొంపు తీసుకుంటాం గదా! మన బాడీలో టాక్సిన్స్ ఉంటాయి. ఓకే. ఆ టాక్సిన్స్‌ని బయటికి తీయడానికి హెల్ప్ చేస్తది అదొకటి. ఓకే. బ్లోటింగ్ తగ్గిస్తది బాడీలో. ఓకే సార్. అండ్ మెటబాలిజం ఫాస్ట్ చేస్తది. ఓకే సార్. మెటబాలిజం ఫాస్ట్ చేయడం వల్ల మన బాడీలో ఎక్సెసివ్ ఫ్యాట్ ఏదైతే ఉంది అది ఈజీగా బర్న్ అయితది. ఓకే సార్. అది గాకుండా ఏదైతే మన యాపెటైట్ ఉంటది గదా! దాన్ని తగ్గిస్తది సొంపు. ఓకే సార్. వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్. అంటే మనం తిన్న తర్వాత ఎక్కువ సేపు మనకు ఆకలి అనేది అవ్వదు సొంపు తీసుకుంటే. సూపర్ సార్. సో, అందుకే సొంపు తీసుకుంటున్నాం. ఓకే. దాంతో పాటు మిరియాలు గూడా తీసుకుంటున్నాం. ఓకే సార్. మిరియాలు ఎందుకు తీసుకుంటున్నాం అంటే మన బాడీలో ఫ్రీ రాడికల్స్ ఉంటాయి. ఓకే. సో, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎప్పుడైతే పెరుగుతది అప్పుడు ఫ్రీ రాడికల్స్ గూడా ఎక్కువుంటాయి మన బాడీలో. ఓకే. అండ్ అది తగ్గించడానికి యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ప్రాపర్టీస్ ఫుడ్ ఒకటి తీసుకోవాలి మనం. ఓకే సార్. అందుకే యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉంటాయి దీంట్లో మిరియాల్లో. ఓకే సార్. అవి తీసుకుంటున్నాం. అండ్ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ బెనిఫిట్ ఏముంటదంటే మిరియాలది, ఇది మెటబాలిజంలో అయితే హెల్ప్ చేస్తది. కానీ బయో అవైలబిలిటీ కూడా చూసుకుంటది. అంటే ఇప్పుడు ఏదైతే మనం ఫుడ్ తీసుకుంటాం దాంట్లోకెళ్ళి మంచిగా న్యూట్రిషన్ అబ్జార్బ్ చేయడానికి మిరియాలు ఉపయోగపడతాయన్నమాట. సూపర్ సార్ అసలు. సో, అందుకే ఇది 3 కంబైన్ చేసి మనం ఇవాళ ఒక డ్రింక్ చేయబోతున్నాము. ఓకే సార్. స్టార్ట్ చేద్దామా దాంతోటి సార్? ఆ! సో, స్టార్ట్ చేద్దాం. ఓకే సార్. ఫస్ట్ మనం కొద్దిగా వాటర్ తీసుకుందాం దీంట్లో. ఓకే సార్. వాటర్ తీసుకొని దాన్ని ఓకే హీట్ సార్. చేద్దాం. ఓకే సార్. ఇంకోటి ఇంపార్టెంట్ టిప్ ఏందంటే మనము జీలకర్ర ఇంకా సోంపు తీసుకున్నాం గదా! యెస్. దీని మెడిసినల్ ప్రాపర్టీస్ మొత్తం మనకు రావాలి అంటే ఇది 1 నైట్ బిఫోరే మీరు నానబెట్టేసి పెట్టాలి. ఓకే సార్. ఎందుకంటే ఇది డ్రింక్ ఏదైతే ఉంటుంది ఇది మనం ఎర్లీ మార్నింగ్ కన్జ్యూమ్ చేస్తాం. వెయిట్ లాస్ గురించి, బాడీ మెటబాలిజం బూస్ట్ అవ్వడానికి, డైజెషన్ కరెక్ట్ అవ్వడానికి. సో, మనం నిన్న నైటే మనం సోంపు ఇంకా జీలకర్ర దీంట్లో యేసుకొని పెట్టుకున్నాము. యెస్ సార్. ఇది ఓవర్ నైట్ సోక్డ్. ఇప్పుడు మనం ఇది దీంట్లో యాడ్ చేస్తాము. ఓకే. సార్ ఇలా మనం ఓవర్ నైట్ సోక్ చేసుకోవడం వల్ల దీని బెనిఫిట్ ఏముంటది సార్? దీంట్లో ఏవైతే కెమికల్స్ ఉంటాయి, మన బాడీకి ఏవైతే అవసరం వెయిట్ లాస్ కోసం, అవి మొత్తం ఫైబర్ ఉంటుంది గదా దీంట్లో. యెస్. సో, అది లూజ్ అయితది ఫైబర్ ఓవర్ ఓకే. నైట్ పెట్టడం వల్ల. దాంతోటి మెడిసినల్ ప్రాపర్టీస్ ఈజీగా బయటికొస్తాయి. ఓకే. లేకపోతే చాలా సేపు బాయిల్ చేయాలి. ఓకే. అదే 1 నైట్ బిఫోరే సోక్ చేసుకుంటే అది మనకు ఈజీగా పోతది మన బాడీ. సార్ కొంతమందికి బెల్లీ ఫ్యాట్ ఉంటది గదా! ఇన్‌ఫ్లమేషన్ ఉంది అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉండి ఇన్‌ఫ్లమేషన్ వస్తుంది అని జెప్పేసి అంటారు. సో, ఈరోజు మీరు ప్రిపేర్ చేస్తున్న ఈ రెమెడీ సో, ఆ ఇన్‌ఫ్లమేషన్ తగ్గిస్తుందంటారా? ఇప్పుడు మనం చెప్పినాం గదా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయనేసి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్‌తో పాటు ఈ మూడిట్లో ఓకే సార్. ఇంగ్రీడియెంట్స్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. ఓకే సార్. సో, ఆబ్వియస్ అది బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతది. వాళ్ళ బాడీలో ఉన్న ఎక్సెసివ్ ఇన్‌ఫ్లమేషన్ కూడా తగ్గుతది. ఓకే. ఇప్పుడు బరువు ఎక్కువున్న వాళ్ళకు ఎక్కువ వెయిట్ వాళ్ళ బాడీ మీద కూడా పడుతుంది గదా! వాళ్ళ బాడీ యెస్. మీదనే పడుతుంది ఎక్కువ వెయిట్. యెస్. ఆ బాడీ మీద ఎక్కువ వెయిట్ పడడం వల్ల వేరే వేరే పార్ట్స్‌లో ఇన్‌ఫ్లమేషన్ అనేది వచ్చేస్తదన్నమాట. ఓకే సార్. సో, అది తగ్గించడానికి కూడా ఇది చాలా బెనిఫిషియల్ ఉంటుంది. ఇప్పుడు ఇది హీట్ అవుతుంది. దీంట్లో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మిరియాలు యాడ్ చేస్తాము. ఓకే. ఈ మిరియాలు డైరెక్ట్ ఇలానే యాడ్ చెయ్యం మనం. ఓకే సార్. ఓకే సార్. దీన్ని దంచేసి కొద్దిగా ఫ్రెష్ ఉండాలి కాబట్టి మనమే దంచుతాం. ఎందుకంటే మనం బయట తీసుకుంటే అది టోటలీ 100% మిరియాలు ఉంటాయా లేదా మనకు పౌడర్. తెలవదు. యెస్. ఎంత క్వాంటిటీ వేసుకోవాలంటారు సార్ మిరియాలు? మిరియాలు ఎంత క్వాంటిటీ వేసుకోవాలంటే
మనము 1 స్పూన్ జీలకర్ర పౌడర్, 1 స్పూన్ సొంపు, దాంతో మిరియాలు మనం హాఫ్ స్పూన్ వేసుకోవాలి. ఓకే సార్. హాఫ్ వేసుకోవాలి, లేకపోతే కారం ఎక్కువ అయిపోతుంది కదా, ఎస్ సార్. అందుకే. సో ఇది మనం గ్రైండ్ చేసినాము, ఇప్పుడు Okay, దీంట్లో వేసేస్తాం. ఓకే సార్. సరే, ఈ రెమెడీ ఇప్పుడు ఇలా ప్రిపేర్ అయిన తర్వాత ఈ రెమెడీని మనం గ్లాస్‌లో తీసుకొని ఏ టైంలో తీసుకోవాలి? అంటే మనిషి ఏజ్‌ని బట్టి ఎంత తీసుకుంటే కరెక్ట్ అంటారు? మంచి ఏజ్ని బట్టి కూడా, అండ్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది మనకు మెటబాలిజం పెంచుతుంది మన బాడీలో, ఓకే సార్. వెయిట్ లాస్లో కూడా హెల్ప్ చేస్తుంది. కానీ దీంతో పాటు ఇంపార్టెంట్ ఏంటంటే మీరు హోమియోపతి మెడిసిన్ కూడా వాడాలి. ఓకే. మన క్లినిక్లో ఎవరైతే వెయిట్ లాస్ గురించి వస్తారు కదా, ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చింది, వాళ్ళకి రెమెడీ ఇచ్చినాం మనం, ఆ పేషెంట్కి వెయిట్తో పాటు డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ ప్రాబ్లమ్స్ కూడా ఉండే. ఓకే. సో అవి కూడా తగ్గించడానికి ఇది బెనిఫిషియల్ ఉంటుంది. ఓకే. ఆ పేషెంట్కి హైపర్ టెన్షన్ తగ్గింది, డయాబెటీస్ రివర్స్ అయింది, అండ్ వెయిట్ లాస్ కూడా అయింది. ఓకే సార్. ఎవరికైనా మనం ఈ డ్రింక్ అడ్వైస్ చేస్తే ఎర్లీ మార్నింగ్ తీసుకోమని చెప్తాము. Okay. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మన స్టమక్ ఎంటీ ఉంటుంది, ప్లస్ మనం బ్రేక్ఫాస్ట్ చేస్తాం కదా మార్నింగ్, అంటే మనం ఫాస్ట్ని బ్రేక్ చేస్తున్నాం. ఎస్ సార్. ఫాస్టింగ్ స్టేట్లో మనం ఇది కన్జ్యూమ్ చేస్తాం. ఓకే సార్. ఎందుకు? దీంట్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ ఇప్పుడు మనం ఏం తిన్నా, ఏం తీసుకున్నా మార్నింగ్ అది మంచిగా అబ్జర్వ్ అవుతుంది. ఓకే సార్. సో అందుకే బ్రేక్ఫాస్ట్ తినే ముందే ఇది మనం తీసుకోవాలి. ఇది తీసుకున్న ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు బ్రేక్ఫాస్ట్ తీసుకోండి. ఓకే సార్. చూడండి, ఇప్పుడు వాటర్ కలర్ కూడా మారింది, సొంపు, జీలకర్ర, మిరియాలు ఇవన్నిట్లో ఉన్న ప్రాపర్టీస్ కూడా వచ్చేస్తున్నాయి, కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది వాటర్ది. మన డ్రింక్ ఇప్పుడు రెడీ అయిపోయింది. ఆఫ్ చేసుకోవచ్చు సార్ మనం అయితే? ఆఫ్ చేసుకుందాం. ఓకే సార్. సో ఇప్పుడు ఫిల్టర్ చేసుకుందాం. ఓకే సార్. ఈ కషాయాన్ని రోజు అంటే పొద్దున సాయంత్రం 2 పూట్ల తీసుకోవచ్చు అంటారు సార్? మీ వెయిట్ చాలా ఎక్కువ ఉంది అనుకోండి, ఓకే సార్. మీరు 2 times కూడా తీసుకోవచ్చు. బై ఛాన్స్ 100 కన్నా తక్కువ ఉంది మీ వెయిట్ అంటే Okay, ఒకసారి తీసుకోండి. ఓకే. ఒకవేళ 100 కన్నా ఎక్కువ ఉంది వెయిట్ అంటే 2 times తీసుకోండి. ఓకే సార్. సో ఈ క్వాంటిటీ సరిపోతుందా సార్? ఈ క్వాంటిటీ సరిపోతుందండి, ఎందుకంటే మనం ఓన్లీ టీ కప్ ఉంటుంది కదా, ఎస్. అంత తీసుకుంటాం మనం. ఓకే. ఒకవేళ మీకు మిరియాల వల్ల కొద్దిగా కారం ఎక్కువ అనిపిస్తుంది అంటే మీరు వాటర్ క్వాంటిటీ పెంచుకోండి. టీ లాగా తాగాలంటారు ఆ. సిప్ చేస్తూ? సిప్ చేస్తూ తాగాలి. ఓకే. కొంచెం ల్యూక్ వామ్ ఉన్నప్పుడే తాగాలి మనం. Okay. ఎందుకంటే వామ్ వాటర్ లో ఏం ప్రాపర్టీస్ ఉంటాయి? వెయిట్ లాస్ చేసే ప్రాపర్టీస్ ఉంటాయి. సో వామ్ వాటర్ అనేది కూడా ఇంకో ఇంగ్రీడియంట్ మనకు యాడ్ అయిపోయింది ఇక్కడ. సూపర్ సార్. చూసారు కదండి, మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ రెమెడీని పాటిస్తూ అట్ ద సేమ్ టైం కన్ఫామ్గా మేము ఇంకా మళ్ళీ వెయిట్ పెరగకూడదు అనుకుంటే కింద సార్ నెంబర్ అయితే స్క్రోల్ అవుతుంది, సార్ మీరు కన్సల్ట్ కావచ్చు. హోమియోపతి మెడిసిన్స్ ద్వారా మీరు వెయిట్ లాస్ అవ్వచ్చు ఈజీగా. సో ఈ రోజు మన ప్రేక్షకుల కోసం ఇంత మంచి రెమెడీ చెప్పారు కదా సార్, కంపల్సరీ సార్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. సార్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి చాలా చక్కటి రెమెడీ అయితే మన ప్రేక్షకుల కోసం తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.